ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభువా, నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించటకు ఇచ్చిన మహాకృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకుంటున్నాం. పాటలు పాడే బిడ్డలను మీరు బలపరచండి, వాయిద్యాలు వాయించే వారిని మీరు బలపరచండి, ఆత్మతో వారిని నింపమని వేడుకుంటున్నాం. నాయన వారి గళములను, వారి హస్తాలను మీరు బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన ముఖ్యంగా నీ దాసుని నువ్వు ఎత్తిపట్టమని వేడుకుంటున్నాం. నీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావలసిన చక్కటి హెచ్చరికలను, మంచి వర్తమానాన్ని మీరు మా కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమంగా త్వరితంగా మీరు తోడుకురండి. నిర్లక్ష్య స్వభావాన్ని మీరు తీసివేయండి ప్రభువా. అయ్యో, మందిరానికి వెళ్ళాలన్న ఆశ, ఆతృత వారిలో మీరు పెట్టమని వేడుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. వారు ఏ సమస్యలతో, బాధలతో నీ సన్నిధికి వచ్చినారో వాటి నుండి వారికి విడుదల, నెమ్మదిని దాయిచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. ముఖ్యంగా ఆరాధన అంతటిని నీ యొక్క ఆత్మాధ్వర్యంలో నీవు జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, ఆ గుడారాన్ని సమీపించదు. అపాయము రానే రాదు, ఆ గుడారాన్ని సమీపించదు. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారాన్ని సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారాన్ని సమీపించదు. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, ఆ గుడారాన్ని సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారాన్ని సమీపించదు. నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా
యేసునికే ఆరాధన 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 నా తండ్రినికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీ మాట నా పాటగా అనుక్షణం పాడని యేసయ్యా నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని ఈ చోట గలమెత్తినా ఈ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని ఏ చోట గలమెత్తినా నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలించని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని నీ దివ్యగానామృతం జలధారలుగా పొంగని తాకీతి ప్రతి వారిని బలవంతముగా మార్చని నీ దివ్యగానామృతం జలధారలుగా పొంగని తాకేటి ప్రతి వారిని బలవంతముగా మార్చని శృతిలయలు లోపించగా విసిగింపు కలిగించగా నిజమైన ఉల్లాసమై నిలువెల్ల కదిలించని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని ఆత్మీయ గీతాలతో నడువంత పులకించని సంగీతమే బోధై అనివింపు కలిగించని ఆత్మీయ గీతాలతో నడువంత పులకించని
సంగీతమే బోధై తనువంత కలిగించని కాలాక్షేపము కోసమై పరిమితము కాకుండగా హృదయాల్లో నివసించుచు కార్యాలు జరిగించని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని ఈ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పర్యాయం ఆయన సన్నిధిలో కూడి ఆయనను ఆరాధించడానికి ఈ విలువైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆదివారము అనగానే ఇది ప్రభు దినము. మనము బాగా గమనించాల. ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీవు ఏ వారం మానేసినా ఆదివారాన్ని మాత్రము మానకూడదు, మర్చిపోకూడదు. ఈ దినము పరిశుద్ధ దినము, ప్రభువు ఏర్పరచుకున్న దినము, ఆయన పునరుత్థాన దినము. మనము ఆయన పునరుత్థాన శక్తిని పొందుకోవాలా. దేవుని విడుదలమైనంతట్లో కాదు, రక్షింపబడిన బాప్తీసం తీసుకున్నంతట్లో కాదు, మనము పునరుత్థాన శక్తిని పొందాలా. పునరుత్థాన శక్తి అంటే యేసు ప్రభువు వారు మృతి పొంది తిరిగి ఎలాగూ లేచాడో అలాగనే మనము కూడా తిరిగి లేవాలి. తిరిగి జన్మ అనేది ఎవరికి వస్తుందండి? దేవుని నమ్మిన వారికి. నీటి ద్వారా మనం పాప జీవితాన్ని పాతిపెట్టి క్రీస్తు సమాధి నుండి ఎలాగూ లేపబడ్డాడో అలాగూ మనము కూడా లేపబడాలి. ఆ అనుభవం మనలో కావాలి. బాప్తీసం తీసుకున్నాము అని అంటే మరి నీటిలో మునిగినట్టు. నదుల్లో రోజు స్నానాలు చేస్తూనే ఉంటారు. నీటిలో మునిగినంతట్లో హృదయంలో పాపం పోయిందని కాదు. ఒక తీర్మానం. బాప్తీసం అంటే ఒక తీర్మానం. ప్రభువుతో ఒక తీర్మానం చేసుకుంటున్నావు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, లోక సంబంధమైన ఎన్ని ఎదురొచ్చినప్పటికీ నేను నిన్ను విడువను, నీ కొరకే నేను జీవిస్తాను అని తీర్మానం చేసుకోవాలి. బాప్తీసం తీసుకున్నప్పుడు తీర్మానం చేస్తారు. నీ తీర్మానమును బట్టి దైవ సేవకులు
బాప్తిజం ఇస్తారు. అది ఎప్పటి వరకు? జీవితాంతం వరకు ఆ తీర్మానమును నిలబెట్టుకోవాలి. మధ్యలో మానేసి దేవుని సన్నిధికి దూరం అయిపోయి పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వను, వారు లేకుంటే వారి వాళ్ళు వీళ్ళు మరి ఒక రకంగా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు అని చెప్పి ప్రతిదానికి వాళ్ళు ఏదో ఒక మాట అంటారని మనల్ని చిన్న చూపు చూస్తున్నారని మనము దేవునికి దూరం అయిపోకూడదు. అలాగ దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఆ మాట చెప్తూ ఉన్నాను. ఎంతో చక్కగా దేవునిలో నడిచి ఈనాడు దేవుని సన్నిధి ముఖము చూడలేకపోతున్నారు, దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. దేవుడు ఉంటేనే కానీ మేము బ్రతకలేమన్నా వాళ్ళు దేవుని విడిచిపెట్టి దూరంగా జీవిస్తూ ఉన్నారు. వారి పరిస్థితి దేవుడికి లెక్క అప్పచెప్పుకోవాల్సిన పని వాళ్ళదే. తీర్పు సమయంలో వారిని మరి లెక్క అప్పచెప్పవలసిన పని ఉంది. మనమైనా దేవునిలో వెనక తగ్గుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనలను పురుకొల్పుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇవాళ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి అని చెప్పి పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంకా మనము ఆ రోజు పెందల కాడే లేచేవాళ్ళము. ఆదివారమే పిల్లలు స్కూల్ లేవు కదా, మరి భర్తకు ఉద్యోగం సెలవు కదా, ఇవాళ హాలిడే కదా అని చెప్పి కాసేపు ఎక్కువ నిద్రపోవటానికి వీలు లేదు. ఎందుకంటే ఆదివారము ప్రభు దినము. నీవు ఒక్క నిమిషము నీవు దొంగిలించినా దేవుని సమయాన్ని ఒక్క క్షణము ఒక నిమిషము నీవు దొంగిలించిన దానికి లెక్క అప్పచెప్పాల. స్కూల్కి వెళ్ళే పిల్లలు లేటుగా వెళ్తే ప్రిన్సిపాల్ నిలబడి కనిపెడతాడు. ఒకసారి వార్నింగ్ ఇస్తాడు, రెండోసారి ఇది వార్నింగ్ అంటాడు, మూడోసారి నీవు ఇంకా రావక్కర్లేదు స్కూల్కి అని చెప్పి నీకు మరి నీ తల్లిదండ్రులను పిలుచుకురా అని చెప్పి తల్లిదండ్రులను పిలుచుకురమ్మంటారు. తల్లిదండ్రులు క్లాస్ పీకుతారు. ఎప్పుడూ రోజు లేటుగానే వస్తుంది మీ అమ్మాయి, ఎప్పుడూ లేటుగానే వస్తాడు మీ అబ్బాయి అని చెప్పి వారు వార్నింగ్ ఇస్తారు. వాళ్ళు కరెక్ట్గానే వెళ్తుంది, కరెక్ట్గానే మేము పంపుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తారు. లేదమ్మా, చాలాసార్లు నేను వార్నింగ్ ఇచ్చానని చెప్పి ప్రిన్సిపాల్ లెక్క పెట్టుకుంటాడు. మరి ఇలాగూ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ బుక్ ఉంటుంది, ఆ బుక్లో సంతకం పెట్టాలా. నీ వచ్చినట్టు అక్కడ టైం కూడా వేయాలి. ఇన్ని గంటలకు వచ్చానని చెప్పి అక్కడ టైం వేయాలి, అక్కడ సంతకం పెట్టాలా. అటెండరు సంతకం పెట్టించుకుంటాడు. అక్కడ టైం చూస్తాడు, నీవు కరెక్ట్ టైం వేసావా లేదా అని. వాళ్ళు అవన్నీ చూసి ఎవరు ముందు వస్తూ ఉన్నారో, ఎవరు లేటుగా వస్తున్నారో, ఫ్యాకల్టీ మీటింగ్ అని ఉంటుంది. ఆ ఫ్యాకల్టీ మీటింగ్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. మరి వార్నింగ్ ఇవ్వటమో లేకుంటే ప్రమోషన్ రాకుండా చేయటమో వాళ్ళ మనసులో పెట్టుకుని ఇంప్రూవ్మెంట్ అనేది లేకుండా నీ జీవితంలో మరి ఎన్నాళ్ళు చూసినా అక్కడే ప్రమోషన్లు ఉండవు, ఇంక్రిమెంట్స్ ఉండవు. మరి ఇటువంటి
పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే నీవు ఉద్యోగానికి లేటుగా వెళ్ళినప్పుడు. లోక సంబంధంగా ఇన్ని రకాలుగా మనము మరి బాధలు పడుతున్నామే, మరి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అతి మరి మిక్కిలిగా ఆయన కనిపెడతాడండి. ఏదో నీ ఇష్టం వచ్చినప్పుడు నీవు దేవుని సన్నిధికి వెళ్ళటం అది మనకు అవమానకరంగా ఉంటుంది. అవమానకరంగా ఉంటుంది. అయ్యో నేను లేటుగా వెళ్ళానే, పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళానే, దేవుని వాక్యం హెచ్చరికలు అయిపోయిన తర్వాత వెళ్ళానే అని చెప్పి మనకు మనమే సిగ్గుపడతాం అనమాట అండి. సిగ్గుపడితే పడాం, కానీ దేవుడు లెక్క అడుగుతాడు. ఏమ్మా నీవు ఆరాధనకి ఎన్నిసార్లు లేటుగా వెళ్ళావు, ఎన్నిసార్లు ఆలయాన్ని నిర్లక్ష్యం చేశావు. ప్రతి వారం వెళ్తానే ఉన్నానండి. మరి ఎన్ని గంటలకు వచ్చావు? 12 గంటలకి. 12 గంటలకి ఆరాధన, 10 గంటలకే ఇక్కడ పాటలు పాడటానికి వీళ్ళు ఎంతో తొందరపడతా ఉంటారు. ప్రారంభ ప్రార్థన చేసేసి వెంటనే పాటలు, ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా పాటలు పాడుతూ ఉంటారు. సమస్యలు అనేవి ప్రతి వారికి ఉన్నాయి. దావీదు భక్తుడు ఈ 27వ కీర్తన వ్రాస్తూ ఆయన సమస్య ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 27వ కీర్తన, దావీదు రాసిన 27వ కీర్తన, యెహోవా మొదటి వచనములో, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవనికి భయపడుదును. ఆయన నీకు వెలుగుగా ఉంటే, ఆయన నీకు రక్షకుడిగా ఉంటే, ఆయన నీకు దేవుడిగా ఉంటే మనము భయపడే పరిస్థితులు ఎదురైనప్పటికీ దావీదు వలె ఈ మాట మనం చెప్పగలము. నేను ఎవరికి భయపడుదును, నేను ఎవరికి భయపడుదును. ఏమండి, దేవుని బిడ్డలు భయపడుతున్నారు అని అంటే దేవుని మీద వారికి సరైన అవగాహన లేదు, సరైన నమ్మకము లేదు. దావీదు చెప్పే ఈ మాటలు మనం ధ్యానిస్తే, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవనికి వెరుతును, నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు నేను తొట్రెళ్ళిపోను. తొట్రెళ్ళిపోవటం అంటే అండి, తొట్రెళ్ళిపోవటం అంటే భయపడిపోతాం అనమాట అండి. ఇది ఏమవుతుందో, ఈ సమస్య ఏమవుతుందో. దేవుడు ఉన్నాడు మనకి, బలమైన దేవుడు. అందరిలాంటి దేవుడు కాదు ఈయన. ఈయన నమ్మదగిన దేవుడు. ఈయన దావీదు దేవుణ్ణి నమ్మాడు కనుకనే దావీదు దేవుని మీద ఆయన నమ్మకం పెట్టుకుని ఈ మాట చెప్తున్నాడు 3వ వచనములో, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. ఈ రాజుల సమస్య ఎట్లా అంటే, ఏ సమయంలో యుద్ధము రేగుతుందో. మనం బాగానే ఉన్నాము, మన సరిహద్దుల్లో మరి ఎప్పుడు కూడా సైనికులు కాస్తూనే ఉంటారు. ఈ పగలు వాళ్ళు డ్యూటీలు చేస్తానే ఉంటారు. వాళ్ళు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండరు. ప్రాణాలు కూడా లెక్క చేయరండి. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వారు దేవుని వైపు చూస్తూ ఉంటారు. ఆ సైనికులు ఏ మూల నుంచి వస్తారో, శత్రువులు ఏ మూల నుంచి వస్తారో అని చెప్పి వాళ్ళు గన్నులు తీసుకుని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు.
వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు. ప్రాణాలు కూడా కొంతమంది కోల్పోతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళంత జాగ్రత్తగా పట్టణాన్ని కాపాడుతున్నారు, దేశాన్ని కాపాడుతున్నారు, దేశ సరిహద్దుల్లో వారు డ్యూటీ చేస్తున్నారు. అందుకనే మనము దేశము లోపల హాయిగా నెమ్మదిగా ఉన్నాము. మన పనులు మనం చేసుకుంటూ అసలు ఏ సమస్య లేకుండా మనము జీవిస్తూ ఉన్నాము. ప్రధానమంత్రి కానివ్వండి, ఇక పెద్దలు ఉన్నారంటే వాళ్ళు దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళతో వీళ్ళతో సంప్రదింపులు పెట్టుకుంటూ వాళ్ళతో వీళ్ళతో ఐక్యరాజ్య సమావేశమని వాళ్ళు సమావేశాలు పెట్టుకుంటూ మరి వాళ్ళతో సంప్రదింపులు చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కొక్కడు సీట్లు గల వాళ్ళు ఉంటారు, ఒక్కో దేశం వాళ్ళు. నీతో మాకేం పని, మాకు యుద్ధమే కావాలని చెప్పి వారు యుద్ధానికి రెడీ అవుతూ ఉంటారు. అటువంటి టైంలో నీకు కొంచెం బాధ కూడా కలగకుండా, నీకు ఏ సమస్య లేకుండా వారే ఆ సరిహద్దుల్లో పోరాడుతూ ఉంటారు. అలాగే ప్రియమైన వారలారా, దావీదు కూడా అనేక పర్యాయములు శత్రువులు ఆయన మీదకి దండు దిగి వచ్చేది. ఫిలిస్తీన్లు కానివ్వండి, ఎప్పుడు పక్కనే ఉన్నారు ఫిలిస్తీన్లు ఈ పాలస్తీనాను ఎప్పుడు దోచుకోవాలని ఫిలిస్తీన్లు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకా చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద రాజ్యాలండి, ఆ రాజ్యాల వాళ్ళందరూ కూడా దీని మీదే కన్నుంది. ఎందుకంటే ఇది ఆశీర్వదింపబడిన చిన్న పట్టణం, చిన్న దేశమే. 3 రాష్ట్రాలు కలిగిన దేశం అండి. ఏమండి, 3 రాష్ట్రాలు. ఎంత చిన్నదంటే ఈ చుట్టుపక్కల ఉన్న శత్రువులందరూ కూడా తలో గుప్పుడు మన్ను పట్టుకుపోయారంటే అండి ఆ దేశం అక్కడ ఉండదు అనమాట. అంత చిన్న దేశము అయిన దేవుడు దాన్ని కోరుకున్నాడు కాబట్టి దాని చుట్టూ కంచె వేస్తూ దాన్ని కాపాడుతూ దాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు. మళ్ళాటి రాయలసీమ లాంటి ప్రాంతమే, రాళ్ళును కొండలు గుట్టలు కలిగిన ప్రాంతము ఆ పాలస్తీనా. అయితే దేవుడు దానిని పాలు తేనెలు ప్రవహించు దేశముగా, ఎప్పుడు ఆ ఆవులు కానివ్వండి అవి ఆయన ఎవరు పిండకుండా అనే చేపలు వచ్చి ఆ పాలు అలాగ వచ్చేస్తూ ఉంటాయంట. దాన్ని ఎవరు పట్టించుకోరు. అలాగే చెట్లకు ఎక్కడ చెట్లు చూసినా తేనె పట్లు అవి అలాగూ మరి కారుతూనే ఉంటాయంట. దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఎప్పుడూ తిని ఉన్న ప్రాంతం ప్రజలు కాబట్టి దాని లెక్కలేదు. అటువంటి మంచి ప్రదేశము ఆ యొక్క ప్రదేశము. దాని గురించి చెప్పాలంటే మరి ఆ భూమిలో రాగి ఉంది, వెండి ఉంది, ఇత్తడి ఉంది, ఖనిజాలన్నీ కూడా ఆ భూమిలో దొరుకుతాయటండి. అటువంటి మంచి దేశమును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చాడు. దేవుడు దానిని ఆశీర్వదిస్తూ ఉండేవాడు. దావీదు కాలములో శత్రువులు యుద్ధానికి దిగి వచ్చినప్పుడు ఆయన దేవుని తట్టు తిరిగాడు. దావీదు దేవుని వైపు తిరిగాడు, దేవుణ్ణి ఆశ్రయించాడమ్మా. మన ఇంటిల్లో చిన్న చిన్న పోరాటాలు వస్తాయి, చిన్న చిన్న సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఏమండి, మరి ఆ సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. దావీదు హెచ్చరికలు, ఈ దావీదు ఇస్తున్న హెచ్చరికలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా దేవుని బిడ్డలమైతే ఇక్కడ ధైర్యం కలిగి ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను
నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి నీవు కలిగి ఉంటే, దేవుణ్ణి నీవు కలిగి ఉంటే ఎటువంటి పోరాటాలు వచ్చినా దేవునికి మొరపెట్టుకోవాలి, దేవుని వైపు చూడాలి. అర్థమైందండి? దేవుణ్ణి మనము కలిగి వచ్చే సమస్యలన్నీ కూడా భూతత్వంతో చూడకూడదు. వాటిని మనము ఇవి ఎలాగొచ్చినాయో అలాగే వెళ్ళిపోతాయని అని చెప్పి మనము దేవునిపై ఆధారపడాల. దావీదు దేవునిపై ఆధారపడ్డాడు కాబట్టి శత్రువులు ఈయనను హతమార్చాలనుకున్నప్పటికీ ఎవరు కూడా దావీదును ఏమీ చేయలేకపోయేవారు. దావీదే జయం పొందాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా దేవుని బిడ్డ, దేవునిపై ఆధారపడు, దేవుని వైపు చూడు. నీ సమస్యలు దేవుని దగ్గర పెట్టుకో. అది ఏ సమస్య అయినా సరే, ఫలానా సమస్య అని కాదు. కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ దేవుని దగ్గర పెట్టుకో. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. నాకుండే సమస్య నాకుంటుంది, మీకుండే సమస్యలు మీకుంటాయి. దేవుని బిడ్డలమని చెప్పి అనుకున్నంతట్లో మనం ఊరికే ఉంటే కాదు, దేవుని వైపు చూడాలి. దావీదు దేవుని వైపు చూశాడు కాబట్టి ఇక్కడ ఈ కీర్తనలో చక్కని మాటలు ఏమని అంటున్నాడంటే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. ఏమండి? ఒక వరం అడిగాడంటండి దేవుని దగ్గర. దేవుని దగ్గర ఒక వరం అడిగి తిని, దాన్ని నేను వెతుకుతున్నాను. ఎక్కడ వెతుకుతున్నాడు? ఏమా? లోకములోనా? నీవు దేవుని వరం అడిగావు. దేవుని వరము పొందుకునే వరకు కూడా వరాలు నానా రకములైనవి. వరాలంటే అవి టాలెంట్లు అనొచ్చు. టాలెంట్లు అంటే నీకు మరి ఉపయోగించే చక్కని నైపుణ్యత కొంతమందికి ఉంటుంది. ఆ నైపుణ్యత ద్వారా ప్రజలను ఆకట్టుకునే గొప్ప నేర్పరితనము ఉంటుంది. అది దేవునికి తెలుసు. దేవుని దగ్గర మనం పొందుకోవాలా. దేవుని దగ్గర పొందుకుంటే దేవుడు దానిని దీవిస్తాడు. ఏమంటే, నా చేతి పనిని మాకు స్థిరపడుతుంది. మోషే 90వ కీర్తనలో చెప్తాడనమాట, మా చేతి పనిని మాకు స్థిరపరచును. నీవు ఏ చేతి పని దేవుడు నీకు ఇచ్చాడో, వాద్యాలు వాయించే వరమే కానివ్వండి, పాటలు పాడే వరమే కానివ్వండి, గంటలు గంటలు కొంతమంది ప్రార్థించే వరం ఉంటుంది, సాక్ష్యం చెప్పే వరం ఉంటుంది, మరి సువార్త చేసే వరం ఉంటుంది, చక్కగా మరి మంచి 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 పిండి పదార్థాలు వంటలు చేసే ఆ వరం ఉంటుంది. ఇవన్నీ ఇతరులకు ఉపయోగకరముగా మనము దానిని చేసినప్పుడు వారు మనలను మరి వాళ్ళు సంతోషిస్తారు. ఆయమ్మ మంచి భోజనం చేసిందమ్మా, మంచి భోజనం పెట్టింది అని అంటారంటే, మరి చక్కగా భోజనం చేసి పెట్టినందుకు ఎన్నిసార్లు కనబడినప్పుడల్లా కూడా, మీ అమ్మ ఎంత మంచి భోజనం పెట్టావమ్మ నువ్వు అని చెప్పి దీవిస్తారు. అలాగే ఎంత చక్కగా పాట పాడేవమ్మా, ఎంత చక్కగా పాట పాడటానికి నేర్చుకోవాలి. ఎప్పుడు వీళ్ళ పాడుతుంటేనే కాదు, మీరు కూడా పాటలు పాడి దేవుణ్ణి మహిమపరచాలి. మీకొచ్చిన ఆ స్వరమే పాటలు పాడటానికి ప్రాక్టీస్ చేసుకోవాలా. దేవుని సన్నిధిలో పాటలు పాడాలా. ఏమండి? చప్పట్లు కొట్టడమే రాదు కొంతమంది. చప్పట్లు కొట్టడం, పాట పాడుతూ ఉంటే ఆ పాటకు తగ్గ రీతిగా చప్పట్లు కొట్టాలి.
ఏదో వాళ్ళు ఒక రకంగా పాటలు పాడుతుంటే మనం ఒక రకంగా పాటలు పాడతాం. మనం ఒక చప్పట్లు కొడతా ఉంటే వాద్యాలకు తగినట్టుగా మనం చప్పట్లు కొట్టాలి. అప్పుడే ఆ పాటలు వినసొంపుగా ఉంటాయి, వినటానికి వీలుగా ఉంటుంది. అబ్బా, ఎంత చక్కగా వారు పాటలు పాడతారండి, ఎంత చక్కగా వారు చప్పట్లు కొడతారు, ఎంత చక్కగా వాద్యాలు వాయిస్తారు, ఎంత చక్కగా దేవుణ్ణి స్తుతిస్తారు అని వారి చక్కగా దేవుణ్ణి కొనియాడతారు. ప్రియమైన వారులారా, ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో ఒక వరం అడుగుతున్నాడు. ఏంటి ఆ వరం అంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏమండి, దేవుని సన్నిధిలో నివసింపగోరుతున్నాడటండి. దావీదు దేవుని సన్నిధి అంటే ఎంత మక్కువ అంటే, ఎంత మక్కువ అంటే ఇక దేని మీద ఉండదు. ఇక ఆ మక్కువే అతన్ని ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చింది. అతనుకున్న మక్కువ అంటే ఇష్టము. దేవుని సన్నిధి అంటే తనకి ఇష్టం అన్నమాట అండి. ఎన్ని గంటలైనా దేవుని సన్నిధిలో గడపటానికి తాను తీర్మానం చేసుకుంటాడు. ఇక్కడ దేవుని దగ్గర ఒక వరం అడిగాడంటండి, దేవుని ప్రసన్నతను చూచుటకు. దేవుని వెలుగు, దేవుని వెలుగు. దేవుని సన్నిధికి వచ్చామంటే ఆయన వెలుగును మనం చూడాలి. ఏదో వచ్చాము వెళ్ళామని అంటే కాదండి. దేవుని దాసుల ద్వారా ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏ వాగ్దానం ఇస్తున్నాడు, ఏ హెచ్చరికలు ఇస్తున్నాడు. దేవుని మాటలు వింటూ ఉంటే ఏమండి, వినాలని చెవులు కోసుకోవాలి. ఈ చెడు మాటలు వినటానికి ఇష్టపడతారు చూడండి. అక్కడెక్కడో మాట్లాడుతుంటే గోడ పక్కకి వెళ్ళి వింటారన్నమాట. గోడ పక్కకి వెళ్ళి అవసరమా? అందుకనే గోడకు చెవులు ఉంటాయి అని చెప్పి అన్నారు ఆ సామెత. గోడకు చెవులు ఉంటాయంటే గోడకు చెవులు ఉండవు. ఇలాంటి మనుషులు ఉంటారు, చెవులు పెట్టుకుని ఆలకిస్తారు. వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికీ అది వాళ్ళకి ఆలకిస్తూ ఉంటారు. ప్రియమైన వారులారా, జాగ్రత్త సుమా. మనం మాట్లాడేది ఏమండి మరి ఇతరులకు అభ్యంతరంగా ఉండకూడదు. దేవుని ప్రసన్నత మనం చూడాలి. దేవుని సన్నిధిలో 100కి 100 పాళ్ళు ఎటువంటి వాళ్ళే ఉండాలంటే అండి, యెహోవా ప్రసన్నతను చూడాలి. ఇవాళ దేవుడు నాతో మాట్లాడాలి, ఇవాళ ఆయన వెలుగును నేను పొందుకోవాలి. ఎలా పొందుకుంటాం? ఆయన వాక్యము ద్వారా మనము వెలిగింపబడతాము. ఆ వాక్యము మనలోకి వెళ్ళిందంటే మనలో ఉన్న ఆ యొక్క మస్టు, ఆ చెత్త చెదారము ఏమైపోతుందంటే దాని మీద విరక్త కలుగుతుంది. దీన్ని మనం వాడకూడదు. ఏమండి, బీడీలు కాల్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, సిగరెట్లు కాల్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మందు బాబులు ఎంతమంది ఉన్నారు. దేవుని వాక్యం వింటున్నప్పుడు వాటి మీద ఏం చేయాలంటే విరక్త కలగజేయాల. దాన్ని నేను ఇక ఎన్నడూ కూడా అసిద్ధం అంటే పనికిరాని ఒక వస్తువు, దాన్ని మనం చూడకూడదు, దాన్ని మనం తాకూడదు, మనం తినకూడదు. ఒక్కాకు చేసి నవ్విలే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవునిలో ఉండి కూడా ఒక్కాకు తినేవాళ్ళు ఉన్నారు. ఆ ఒక్కాకుతో నవిలి దేవుని సన్నిధిలో ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి? ఇవాళ మంచి వాక్యము, పరిశుద్ధాత్ముడు చక్కని వాక్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ వాక్యాన్ని నేను మీ ముందు పెడతాను. దావీదు ఈ చక్కని అనుభూతి మనకు తెలియజేస్తా ఉన్నాడు. యెహోవా ప్రసన్నతను చూడవలనని, ఏమండి, ఆయన
ఆలయంలో ధ్యానించుటకును జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. మరి ఎంతమందికి దేవుని మందిరం మీద మక్కువ ప్రేమ ఉంటుందో వారిని దేవుడు ఎలాగైనా కాపాడతాడండి. వారిని ఎలాగైనా ఆశీర్వదిస్తాడు. ఎన్ని సమస్యలు వచ్చినా దాని నుండి పైకి లేవదీస్తాడు. బండ మీద, క్రీస్తు అనే బండ మీద నిలబెడతాడు. మీ అడుగులను ఆయన మీద స్థిరపరుస్తాడు. కనుక ప్రేమైన వారలారా, దావీదుకున్న మక్కువ మనము కలిగి ఉండాలని చెప్పి ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు ఆరాధనలో మీరు ఆధిపత్యం వహించి చక్కని వర్తమానము మీరు మాకు నాయన తెలియచేసినారయ్యా. అవును నాయన, మా స్థితి ఏమో మీరు మాకు బయలుపరిచారు. మేము విలువ పెట్టి కొనబడిన వారమని నాయన నీవు మాకు తెలియచేస్తున్నావు. నాయన మా ప్రభువా, మేము మా సొత్తు కాదు, మా ఇష్టం వచ్చేట్టుగా జీవించడానికి ఈ యొక్క నాయన ఆత్మను నాయన నీ కొరకు మా ప్రభువా, నీ కొరకు ఎదగాలి, నీలో బలపడాలి నాయన. ధైర్యముగా నీ వైపు చూడగలిగే అట్టి విశ్వాసము నాకును మాకును నాయన వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి నీలో స్థిరపరచమని మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని నాయన నీ అరిచేతిలో చెక్కుకొనవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున నీ పాదాలకు అప్పగించుకుంటూ ఉన్నాను. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు అంగీకరించి అనేక రెట్లు ప్రతిఫలము వారికి దయచేయండి. నీ సన్నిధికి తెచ్చి ఏం తెచ్చి నిన్ను గనపరిచినారో వాటిని బట్టి వారిని దీవించండి. మా ముందున్న కార్యక్రమాలన్నీ నీ మహిమార్థమై జరిగించండి. ఈ వారమంతా నాయన నీ యొక్క హస్తము తోడుగా ఉంటే సాతానుకు మేము దాసులు కాకుండా, లోకానికి దాసులు కాకుండా నాయన నీ అరిచేతుల్లో చెక్కబడిన వారముగా ఉండుటకు నీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం నిలబడి స్తుతి కీర్తన పాడిన తర్వాత ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగా పనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళ ధ్వనులు. శుభము 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 నిత్యము. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రించుము మాకు తండ్రి, సత్యముతో ఆత్మతో ఎప్పుడు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.